ఒకళ్ళు కొంతమంది హత్య చేసి తను చంపేశారు అన్నమాట. సో అది ఎలా జరిగింది, మర్డర్ ఎవరు చేశారనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాన్ని న్యాయంగా జరగాలి అని మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం, దేశం మొత్తం ఉండే డాక్టర్స్. అది ఇప్పుడు అదే మేము ర్యాలీ చేస్తున్నాం. అదే నేను డాక్టర్ మెడిసిన్ పీజీ గుంటూరు మెడికల్ కాలేజ్. మీకు రీసెంట్గా కోల్కతాలో ఒక డాక్టర్ మీద వివేకానంద సంథింగ్ అన్నీ మీకు తెలుసు, రిలేషన్ తెలుసు. మీకు ఎన్ని రోజులుగా తెలుసు? అంటే అయింది 9th ఇన్సిడెంట్స్. మీకు ఎన్ని రోజులుగా తెలుసు? 3 days నుంచి తెలుసు. ఇంట్లో బయట మీ ఇంట్లో మాట్లాడుకుంటున్నారు. మీరు ఏమని తెలుసు అంటే మీకు ఏమని తెలుసు స్టోరీ? మీకు ఎలా తెలుసు? ఇలా బ్యాడ్ జరిగింది అంటే అది రేప్ అని తెలిసిందా, లేదంటే రేప్ వెనకాల ఇంకేమైనా ఉందా, ఇంకేమైనా పెద్ద ఇష్యూ ఉందా? తెలుసు, రేప్ అని మాత్రమే తెలుసు. అది బోన్స్ మరేమో ఆ ఇష్యూస్ ఏమి బయటకు రాకుండా వాళ్ళందరూ ఉన్న మనుషుల దగ్గరలో ఆ చేసిన 10 members-లో 30 members 20 members వచ్చేసి ఆ ఇష్యూస్ ఏమి లేకుండా ప్రూఫ్స్ ఏమి దొరకకుండా చేశారు అనేది తెలిసింది. ఇదంతా మీకు ఎలా తెలిసింది? అనుకుంటుంటే తెలిసింది, కానీ మీకు న్యూస్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ తెలియదు, అంతేనా? మీ ఇంట్లో వాళ్ళకి పక్కా తెలుసు, అంటే మీ పేరెంట్స్కి కానీ, అంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళకి మాత్రం తెలుసు. అది కూడా న్యూస్లో కూడా టీవీ న్యూస్లో వస్తుంటే చూసారు. ఓకే, యూట్యూబ్ అలా. ఇది జస్ట్ అవేర్నెస్ ఎలా ఉంది పబ్లిక్లో తెలుసుకోవడానికి మాకు తెలుసు. థ్యాంక్ యూ. గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ అన్నీ ఆపేశారు. దాని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్? నేను ఇవాళ బయట జరిగింది ఏంటంటే కోల్కతాలో కోల్కతా ప్లేస్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక లేడీ డాక్టర్ నైట్ అంతా డ్యూటీ చేసి 36 గంటలు డ్యూటీ చేసి పడుకోవడానికి ఒక రూమ్లోకి వెళ్ళి పడుకుంటే ఆ రోజు అర్ధరాత్రి తెల్లవారుజాము 2 అట్లాగా ఎంతమందో తెలియదు వచ్చి అర్ధరాత్రి ఆ ఒక్కతే ఉన్నప్పుడు నోరు నొక్కేసి ఏం చేస్తే బయట నుంచి వచ్చిన పేషెంట్ కాదు కావాలి కానీ ఎవరు చేశారో కానీ ఇది ఎంతవరకు కుదిరితే అంతవరకు తప్పించడానికి హెల్ప్ చేస్తున్నారు. దానికోసమే ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. మా అమ్మాయి చనిపోయింది, అక్కడే చనిపోయింది. తెల్లవారుజామున పొద్దున అమ్మ నాన్న కూడా అమ్మాయి సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. పొద్దున్న 3 గంటలు చేరొచ్చింది, అక్కడే ఆ తర్వాత అమ్మాయి చదవాలి. ఈ దారుణానికి అమ్మాయికి న్యాయం జరగాలి. అలాగే ఇంతలేదన్నా హాస్పిటల్లో సరైన సెక్యూరిటీ లేకనే ఇట్లా జరిగింది. ఆమె డాక్టర్ అయినా డాక్టర్ కాకపోయినా ముందు ఒక ఆడపిల్లాలి. అందుకనే ఆడపిల్ల తరఫున హాస్పిటల్స్ అన్ని మన మొత్తం దేశంలో ఉన్న అన్ని హాస్పిటల్స్లోనూ స్ట్రైక్ జరుగుతుంది. ఇక్కడ మామూలుగా రోజువారీ సర్వీసులన్నీ చేశాము. ఎమర్జెన్సీ సర్వీస్ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆపేశాము. ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం సాగిస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు కాకుండా అలా జరిగింది. మీరు 24 గంటలు కష్టపడుతున్నారు మా కోసం, మరి మీకే అలా జరిగిందంటే సామాన్యులు మాకే జరగదని గ్యారెంటీ ఉంటుంది. చెప్పండి, మీకే అలా జరిగింది. మా గురించే మీకు మీకే అలా జరిగింది. మీకే అలా జరిగినప్పుడు మాకు ఇంకా ఎలా హాస్పిటల్ అన్ని సెక్యూరిటీ అండి అంత ఉందిగా. అంత ఉన్నప్పుడు 24 గంటలు కష్టపడుతున్న ఆమెకే రెస్ట్ లేనప్పుడు, ఆమె మీదే బాధ్యత తీసుకున్నప్పుడు మరి ప్రభుత్వం మమ్మల్ని ఇవి అన్నీ అడగడానికి మేము ప్రస్తుతం స్ట్రైక్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు కూడా ఈ కేసు పెట్టుకుంది. రేపు కేసు న్యాయం జరిగిందమ్మా. మీ వాళ్ళైనా గవర్నమెంట్ హాస్పిటల్కి మరి మాలాంటి వచ్చారు లేదా? మరి మా అందరికి న్యాయం జరగాలంటే మిమ్మల్ని మేము చూసుకోవాలి కదా. గవర్నమెంటే మరి మీరు చేసే చాలా మంచి పని, మీకు న్యాయం జరిగింది.